నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ వైసీపీపై నిప్పులు జరుగుతూ మాట్లాడేవాళ్ళు. వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తామని కూడా చాలా మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కొంచెం సైలెంట్ అయినట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ఏంటి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అందులో భాగంగానే మొన్న చూసాం సోషల్ మీడియా పోస్టుల గురించి ఆయన ఫైర్ అయిన వెంటనే వరుస పెట్టి సోషల్ మీడియా సైకోలను అరెస్ట్ చేస్తున్న నేపథ్యం. మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన ఒక కొత్త స్కామ్ అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. ఉపాధి హామీ పనుల పథకం కావచ్చు, వీటికి దాదాపు 330 కోట్ల దాకా దారి మళ్లించారు. దీనిపైన కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిని కూడా పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. మరి ఇక మీదట ఆ రకంగా కూడా యాక్షన్ పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారా? అలా తీసుకుంటే ఇంకెన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది? మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తున్నారు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మాతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీ నిధులను మళ్లించారు, జాబ్ కార్డులో కూడా అవకతవకలు జరిగాయి కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం చూసాము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా గురించి మాట్లాడటం, అక్రమ రేషన్ బియ్యం గురించి మాట్లాడటం, ఇప్పుడు ఈ స్కామ్ కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు వాళ్ళపైన కంపల్సరీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పి. సో ఆయన సైలెంట్గా ఉన్నంతకాలం ఉంటారు, కానీ ఒక్క అడుగు దాని గురించి తీశారు అంటే మాత్రం అది వెంటనే చర్యలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మనం చూసాం కదా సోషల్ మీడియా సైకుల అరెస్టులు. సో ఇలానే ఉండబోతుందంటారా? ఈసారి ఆయన మరి ఏం చేయబోతున్నారంటారు? ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా గత ఎన్నికల ముందు ఆయన ప్రతి సభలోనూ వైసీపీని అంతం చేస్తాననే చెప్పాడు ఆయన. ముఖ్యంగా నర్సాపురం సభలో అయితే వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను అన్నారు. దాని మీద ఇవాళ చాలా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అది మాట్లాడుకునే ముందు మీరు అన్నట్టుగా ముందు బియ్యం అక్రమ రవాణా కావచ్చు, లేదు 100 రోజులు ఉపాధి హామీ కావచ్చు, అంటే ఆ నిధులు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రోడ్ల మరమ్మతులకు కూడా చాలా అవకతవకలు జరిగాయి కదా, ఆ నిధులు కూడా మళ్లించేశారు. సో ఇలా ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుని, బికాజ్ ఆయన పంచాయతీరాజ్ శాఖ కూడా కాబట్టి, అలాగే అటవీ శాఖ అన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆయన వాటికి సంబంధించి మీరు అన్నట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, లేదు పెద్దిరెడ్డి కావచ్చు, ఎవరి మీదనైనా చర్యలు ఉంటాయనేది మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నను అరెస్ట్ల పర్వం ఎప్పుడైతే మొదలైందో ఆయన అన్ని విషయాల మీద ఈయన కూడా దృష్టి పెడుతున్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఆయన ఏదైనా అంటే మొదలు పెట్టడమే ఆలస్యం, మొదలు పెడితే దాన్ని అంతు చూస్తాడు, అది కరెక్ట్. అది ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా అరెస్టులు జరుగుతాయి, 1, 2 కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే మరి ఇప్పుడు సరస్వతి పవర్లో కూడా 24 ఎకరాలు ఎంతో మరి వాళ్ళు అటవీ భూమిని ఆక్రమించేశారు కదా. సో ప్రతిదాని మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. ఇకపోతే ఈ తొక్కేస్తాను అన్న అంశంలో వైసీపీని దాని మీద వస్తున్న ఒక భిన్న స్వరం ఏంటంటే, ఈయన వైసీపీని తొక్కేస్తానంటున్నాడు, అదంత సులువా, ఏ రకంగా చేస్తాడు? ఇప్పుడు వైసీపీకి వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఎలక్షన్ అవ్వగానే 39.3 ఎంతో మాకు ఇంకా ఓటర్లు ఉన్నారు, అదే కదా ఇవాళ ఆయన క్లెయిమ్ కూడా, మాకు ఇంత పర్సంటేజ్ ఉంది కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే వితండవాదన జగన్మోహన్ రెడ్డి చేసింది. కానీ ఇవాళ చూసుకుంటే మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే 40% ఉందా, ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అయిపోయాడు, ఇప్పుడు చాలామంది పార్టీని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, సైలెంట్ అయిపోయి రాజకీయాలు గుడ్ బై చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఈ పర్సంటేజ్ అంతా ఎటు వెళ్తుంది? అప్పుడు 40% ఉండదుగా, ఏ 20%, 25% మధ్యలోనే ఉంటుంది. అప్పుడు ఈ 20% ఉండి బై ఛాన్స్ అనుకుందాం, అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒక 4-5 సీట్లు వచ్చాయి అనుకుందాం వైసీపీకి, రానివ్వండి వస్తే. ఇప్పుడు దానివల్ల పెద్ద ఫరక్ ఏం పడదుగా. ఇప్పుడు వీళ్ళకి 164 వచ్చాయి, అప్పుడు 170 వస్తాయేమో, లేదా 172 వస్తాయేమో నెక్స్ట్ టైం కూటమికి. ఉండనివ్వండి, అపోజిషన్ ఉండాలనే కదా చంద్రబాబు అడిగినా, లేకపోతే పవన్ కళ్యాణ్ అడిగినా, లోకేష్ అడిగినా ఒక మంచి అపోజిషన్ ఉండాలండి. ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది లేకపోతే అధికార పక్షం చేసే మంచి చెడులు ఎవరు విశ్లేషిస్తారు? ఎప్పుడు కూడా మంచి విమర్శ ఉండాలి. కాకపోతే ఏంటంటే అది అడిగే విధానం సక్రమంగా ఉండాలి. ఇప్పుడు గొడవలు లేకపోతే అప్పుడు ఇంత అయింది ఇప్పుడు ఇంత అయింది, ఈ కంపారిజన్లో మొత్తం సమయం వేస్ట్ చేస్తున్నారు. అది కాదు కదా. ఇప్పుడు మీ హయాంలో ఇంత జరిగింది,
ఇప్పుడు మీరు ఇంత చేస్తున్నారు, లేకపోతే మీరు ఇలా చేశారు, ఇలా కాదు, ఇలా చెయ్యండి అని ఒక చక్కటి సూచన ఏ ప్రతిపక్షమైనా చేయొచ్చు. ఇవాళ కూడా ఏమంటున్నారు, ఎవరు పెద్దిరెడ్డిను బొత్స ప్రెస్ మీట్ పెట్టి పిఎస్సి ఎన్నికల బరిలోంచి మేము తప్పుకుంటున్నాము, మాకేమో అది ప్రతిపక్ష హోదా అడిగారు, ప్రతిపక్ష నేతగా మమ్మల్ని గుర్తించమని, దాని మీద ఏమీ స్పందించట్లేదు అని. మీకు ఎట్లా వస్తుంది అసలు? ఇవన్నీ కూడా మీరు మాట్లాడిన మాటలే, ఇవాళ కొత్తగా వీళ్ళు మాట్లాడట్లేదుగా. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఏమున్నాయో అవే జరుగుతాయి. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఓటర్లు ఎంతమంది ఉన్నా కూడా ఒకవేళ ఇంకా తగ్గచ్చు, మనకు తెలియదు. ప్రజలు ఎట్లా చూసుకుంటారంటేనండి, ఈ 5 ఏళ్లలో ఇప్పుడు పోనీ 5 నెలలు అయిపోయింది, ఇంకా 4.5 సంవత్సరాలే వేసుకోండి. 4.5 సంవత్సరాల్లో అమరావతి ఒక రాజధానిగా రెడీ అయిపోయి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోయి, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోతే, ఇప్పుడు మీకు ఎన్ని పరిశ్రమలు నిన్న కూడా వచ్చాయి, 1.5 కోట్ల పెట్టుబడితోటి. సో ఇప్పుడు మొత్తం పరిశ్రమలు వచ్చి భారీగా ఉద్యోగ కల్పన జరిగితే, నిన్న 1,00,000 ఎన్ని ఉద్యోగాలు నేను చెప్పారు. సో ఇట్లా ఒక్కొక్కటి జరుగుతూ వెళ్ళాయనుకోండి, ఇప్పుడు రోడ్లు మరమ్మతులు అయిపోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టినప్పుడు ఈ 20% ఓట్లలో ఇంకా ఎంతమంది ఇటు వస్తారు? అండ్ ఇప్పటికీ నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మా సాధ్యమైనంత వరకు మేము చేస్తూనే ఉన్నాం, ఇంకా అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని కూడా, అండ్ మా తప్పులు ఉంటే కూడా మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటామని కూడా ఆయన చెప్పారు. అండ్ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు 2 అంశాలు, ఈ సరస్వతి పవర్ కావచ్చు, సోషల్ మీడియా గురించి కావచ్చు, దీని గురించి మాట్లాడిన నేపథ్యంలో వాళ్ళపైన చర్యలు ఉంటున్నాయి. వెంటనే అక్కడికి వెళ్ళి సరస్వతి పవర్ దగ్గరికి వెళ్ళి ఆయన అధికారులను అలర్ట్ చేసి ఎంక్వైరీ చేయించడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పనుల్లో కూడా 331 కోట్ల దాకా దారి మళ్ళాయి, దానికి సంబంధించి ఆధారాలు కూడా దొరికాయి అంటున్నారు. సో మరి దానిపైన కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే ఆ స్కామ్ గురించి చెప్పి వదిలేస్తే అందులో అలసత్వం వస్తుంది, అండ్ ప్రజలకు కూడా ఒక రకమైన నిరాశ నిస్పృహ వచ్చేసింది, వీళ్ళు చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు అని చెప్పి ఒక రకమైన నిరాశ వచ్చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే వీళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఈ స్కామ్లు బయట పెడుతున్నారో అటన్నింటిని కూడా అధికారులు దగ్గరుండి అలర్ట్ చేసి మరి త్వరితగతిన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది అదే, మాకు ప్రతిపక్షం ఉండాలి, మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి, వాళ్ళు అడుగుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డి మీరు రండి సభకి అని అడుగుతున్నారు వాళ్ళు, మీరు శాసనసభకు రండి ప్రశ్నించండి అనే అడుగుతున్నారు. ఆయన భయపడి ఎక్కడో ఎలహంకకు పారిపోయి దాంకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇవాళ మీరు అన్నట్టుగా ఏ నేత అయినా సరే తప్పిదం జరిగినప్పుడు దగ్గరుండి చూసుకోవడం మంచిదండి. ఇప్పుడు 330 కోట్లు అంటే చిన్న విషయం కాదుగా, అది కూడా ఉపాధి హామీ పథకాల్లో. అంటే పాపం ఎవరుంటారు అక్కడ? కూలీనాళీ చేసేవాళ్ళే ఉంటారుగా, ఈ రోడ్లు వేసేవాళ్ళు లేకపోతే ఇంకే పనులు చేసేవాళ్ళు, వాళ్ళకి వేతనం అనేది వెళ్ళాలి కదా, అది కూడా మీకు దారి మళ్ళించారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయిన మనుషులు ఆలోచించండి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా పోలీస్ శాఖలో మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇంకా కోవర్ట్లు ఉన్నారు, లేకపోతే బోరుగడ్డకి పరుపు ఇవ్వటం ఏంటండి, వాళ్ళ మేనర్లతో ఆడుకోవడం ఏంటండి. హోటల్ గన్నవరంలో ఒక రెస్టారెంట్లో ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి, నాన్ వెజ్ తిన్నాక ఈ పోలీసులందరూ కూడా నాన్ వెజ్ బిర్యానీలు తిని వాళ్ళ బిల్లు బోరుగడ్డ కట్టడం ఏంటండి. అంటే ఎంత ఇంకా వేళ్ళునుకుపోయి ఉంది ఈ వ్యవస్థలో అవినీతి, లేకపోతే ఆ సానుభూతి అనేది తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ప్రక్షాళన కావాలి. అదేవిధంగా మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇంకా సీరియస్గా, అంటే ఆయన క్షేత్రస్థాయిలో ఆయన దిగి పూర్తిగా ఎవరి మీద వదిలేయకుండా అలర్ట్ చేయాలి అధికారులని. అదే సరే వైసీపీని అధపాతాళానికి పంపిస్తాడా, పంపించడా, ఆల్రెడీ పంపించినట్టే లెక్క. స్ట్రైక్ రేటు 100% తెచ్చుకున్నాక ఆయన అవి ఎలాగా ఒక పక్కన జరుగుతాయి. ఇప్పుడు అవి కాదు కావాల్సింది, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వీళ్ళు ముందుకు సాగుతున్నారు. కాబట్టి ఈ చంద్రబాబు గారు కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, ఎక్కడ అవినీతి జరిగిందో అక్కడ వాళ్ళు దృష్టి పెట్టి దగ్గరుండి అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు వాటిని వెలికి తీసి వాళ్ళకి తగిన శిక్ష పడేలా అయితే చేయాలండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.